గ్రామ నూతన సర్పంచ్గా ఎన్నికైన రుణవతి విష్ణునాయక్ గారితో ఉన్నాము. అన్న నమస్తే, చెప్పండి అన్న. ఇప్పుడు ఎంతో ఉత్కంఠభరితంగా నడిచిన ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మీరు చాలా మెజార్టీతో విజయం సాధించారు కదా. ఈ సర్పంచ్ ఎలక్షన్లో మీ ఊరు ప్రజలను దగ్గర ఒకటి కాదు, రెండు కాదు, 10 ఏళ్ళు కోసి ఇక్కడ మీ అందరి మన ఊరు ప్రజలందరికీ మీరు చాలా రకాలుగా చేస్తూ సాయాలు. దీన్ని మీ ఎట్లా మాడతారు? మొదటిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలందరికీ, లక్ష్మీతంట గ్రామ ప్రజలకి మరియు సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ. ఇవాల్టి కార్యక్రమము జరిపించుకోవడానికి ముఖ్య కారణం ఏమిటి అని అంటే, ఎలక్షను జరిగిన సమయంలో నా తోటి మిత్రులు, నా తోటి పెద్దలు, చిన్న పెద్ద అనే విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కష్టాల్లో తోడుండి ఈ విజయానికి మన చేతికి వచ్చేంతవరకు వాళ్ళు ఇప్పటిదాకా తోడు నీడగా ఉండి విజయాన్ని మనకు అందించడం జరిగింది. కాబట్టి ఇక్కడ నాతో పాటు ఉన్న చిన్న పెద్ద నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అదేవిధంగా తండా ఓటర్లు కావచ్చు, వీరందరికీ నా వంతుగా నూతన సంవత్సర శుభాకాంక్షలకు ఒక చిన్నపాటి విందు ఏర్పాటు చేశాను. అంతవరకు అన్న ఓకేనా? మామూలుగా మీరు ఇప్పుడే కాదు, సర్పంచ్ గెలవకముందుకి నుంచి ఊర్లో తండలు అనేక రకాల క్రాంపులు అంటే పెళ్ళిళ్ళకి కానీ, మంచి చెడుకు కానీ, ప్రతి ఒక్కరికి ఊళ్ళకి సాయం చేయడం కానీ, బియ్యం వేయడం కానీ, చనిపోయిన వాళ్ళకి కానీ, మంచి చెడుకు కానీ ఇట్లా చేస్తున్నారట. అంటే అన్న ఈ ప్రజలకు సేవ చేయాలని ఉద్యుక్తం అని మీకు ఫస్ట్ నుంచి ఏ విధంగా వచ్చింది? ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చింది? ఇప్పుడు ప్రజలకు సేవ చేయటం అనేది ఇన్స్పిరేషన్ ఏం లేదు. మన కేసీఆర్ గారు ఉన్నారు పెద్దలు, ఇక వారు ఇంతకుముందు మన రాష్ట్రం మొత్తం కళ్యాణ లక్ష్మి ఇవ్వటం జరిగింది. సరే, మన వంతు సాయంగా మన తండలో మన వంతు సాయంగా ప్రతి ఇంటి ఆడబిడ్డకి సాయం చేద్దామనే ఉద్దేశంతో 10,000 రూపాయలు ఇస్తున్నాము. అది ఇప్పటికీ ఆగదు, మనం ఉన్న రోజులు కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా లక్ష్మీతండ ఒకటే కాదు, పట్టణం మొత్తం వ్యాపించే అవకాశాలు ముందు చాలా ఉన్నాయి. అదేవిధంగా రేపటి రోజు రాబోయే రోజుల్లో కూడా చనిపోయిన వాళ్ళకు కూడా మనం ఆర్థిక సహాయంగా ఉంటున్నాము. ఎందుకు ఉంటున్నామని అంటే, కొందరు ఉన్నోళ్ళు ఉంటారు, కొందరు లేనోళ్ళు ఉంటారు. అప్పుడు వీళ్ళ ముఖాలు చూసుకునే బదులు మనం ఉన్నామనే ఒక ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు మనం స్టార్ట్ చేసినాం. అలా మనం మామూలుగా ఇప్పుడు మన పార్టీ